శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి సామెత గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగి నా స్త్రీ కొనియాడబడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుగా ఈ సంధి మాతో ఉంచి నడిపించిన మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తే నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శారీరక అందము ఈ లోకములో వ్యర్థమై ఉన్నది, కానీ ఈ లోకము ప్రేమించేది శారీరక అందమునే. కానీ ఈ అందం ఒక రోజు మట్టిపాలైపోవాల్సిందే. ఎందుకనగా ఆదామైనటువంటి ఆదామును దేవుడు సృజించినప్పుడు ఈ మట్టిలో ఆయన బొమ్మ చేసి జీవాత్మ జీవాయువు ఊదగా జీవాత్మ ఆయను అని రాయబడినటువంటి మాట చూడగలం. ఈ అందమైనటువంటి శరీరం ఒక రోజు విడవలసిందే. నిత్య జీవం ఇవ్వగలిగినటువంటి క్రీస్తుని కలిగిన వారికి దేవుడు దీవెన అనుగ్రహించి దేవుడు అన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ లోక అందము వ్యర్థమైపోవాల్సిందే, కానీ నిత్య సౌందర్య పట్ల పరలోక రాజ్యంలో ఒక సౌందర్యవంతమైనటువంటి అందమును అనుగ్రహించే ప్రభువు అన్నాడు. బూడికి ప్రతిగా పూదండమును అనుగ్రహించినటువంటి ప్రభు అన్నాడు. వడ్డానకు ప్రతిగా ఈ లోకములో నిజమే ఎంతో గొప్ప దీవెన ఇచ్చే దేవుడే అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది. దేవుని భయభక్తులు ఉన్నటువంటి స్త్రీ ఈ లోకంలో కొనియాడబడుతుంది. కాబట్టి భయము భక్తి కలిగి లోకంలో సంఘంలో సమాజంలో పడుతున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం తోడేయండి, దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మౌన స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తుంది గమనించి మాతో ఉంచిన వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడేయండి, దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.